ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచి అక్కడ నీకు సెక్యూరిటీ కూడా అరేంజ్ చేస్తాను. అప్పుడు నీకు ఎలాంటి భయం ఉండదు, ధైర్యంగా ఉంటుంది. మీరే నా ధైర్యం సార్. అంటే మీరు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది సార్. ఎవరి వల్ల ఎవరికి ప్రమాదం కలుగుతుందో చెప్పలేం, కానీ మీతో ఉంటే నేను క్షేమంగా ధైర్యంగా ఉంటాను సార్. నాకు జరిగిన ప్రతి ప్రమాదంలో మీరు ముందుండి నన్ను కాపాడారు. పైగా మీకు కూడా ప్రమాదం ఉందని తెలిసినప్పుడు నేను కనీసం తోడుగా అయినా ఉండాలి కదా సార్. నా స్వార్థానికి నేను వెళ్ళిపోలేనుగా. మీ అంత ధైర్యంగా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడలేకపోవచ్చు, కానీ ప్రాణం పెట్టి ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికైతే ప్రయత్నిస్తాను. మేడం, ఒకసారి ఫోన్ ఇవ్వరా? నా బర్త్డేకి కాల్ చేసుకుంటాను. వన్ మినిట్. హలో బడ్డీ. ఎక్కడున్నావు బడ్డీ? సారీ బడ్డీ, నీ దగ్గరికనే బయలుదేరాను. కాకపోతే దారిలో వేరే వర్క్ ఉండి స్ట్రక్ అయిపోయాను. నువ్వు చాలా బిజీ అయిపోయావులే బడ్డీ. నా పనులు కంటే నీకు వేరే అన్ని పనులు ఇంపార్టెంటే. నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఈ మధ్య నువ్వు నన్ను అస్సలు కేర్ చేయడం లేదు. అరే రే, అలా కాదు. రియలీ సారీ బడ్డీ. ఏంటి సారీ? నువ్వు వస్తావని, హెల్ప్ చేస్తావని నేను ఒక ఆవిడ్ని వెయిట్ చేస్తూ కూర్చోపెట్టాను. పాపం తను చాలా కష్టాల్లో ఉన్నట్టుంది. అయ్యో అవునా? సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. తనకి ఏ హెల్ప్ కావాలన్నా చేద్దాం. నువ్వు చెప్పాక నేను కాదంటానా? హెల్ప్ చేయడానికి అసలు తను ఇక్కడ ఉంటేనే కదా. ఎప్పుడో వెళ్ళిపోయింది. అరే, కాసేపు ఉండమని చెప్పాల్సింది. నేను వచ్చేవాడిని కదా. నేను ఎంత చెప్పినా వినకుండా ఏదో అర్జెంట్ పనుందని వెళ్ళిపోయిందిలే. నేను కూడా క్లాస్కి వెళ్తున్నాను. అందుకే నువ్వు రానవసరం లేదని చెప్పడానికే నేను కాల్ చేశాను. ఓకే ఓకే బడ్డీ. సరే, సండే ఎలాగో పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా, వచ్చి ఆ తర్వాత అవుటింగ్కి తీసుకెళ్తాను. ఓకే, నువ్వు మాత్రం జాగ్రత్త. అది చూద్దాంలే. ఉంటాను. బాయ్ బడ్డీ. ఓకే బడ్డీ, టేక్ కేర్. పద చిట్టి. గంగా, పద వెళ్దాం. సార్ సార్ చెప్పండి సార్. రై ఇడియట్, నువ్వు వెంటనే సిటీ వదిలేసి వెళ్ళిపో. ఎక్కడున్నావో ఎవ్వరికీ తెలియకూడదు. నన్ను కాంటాక్ట్ చేయకు. మొబైల్ కూడా డ్యామేజ్ చేసి పడే. నీ గురించి చిన్న క్లూ కూడా దొరకకూడదు. కేర్ఫుల్. అలాగే సార్. ఏంటి బ్రో, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా? ప్లీజ్ ఇషికా, డోంట్ ఇరిటేట్ మీ. ఏ బ్రో, నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి అనడం లేదు బ్రో. టేక్ ఇట్ ఈజీ. ఇలాంటివి జరగడం కామన్. ప్రతిసారి వాళ్ళే గెలవరు కదా. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మనం కూడా ఏదో ఒక ప్లాన్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎస్ బ్రో, నేను ఆల్రెడీ ఇంకో ప్లాన్ రెడీ చేశాను. ఏంటది? ఈరోజు గంగ పుట్టినరోజు అని ఇంట్లో వాళ్ళంతా కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. చాలా హడావిడి కూడా చేస్తున్నారు. ఆ కేక్ కటింగ్ని మనం యూజ్ చేసుకుందాం బ్రో. ఎలా? చెప్తాను బ్రో. ఈరోజు గంగ బర్త్డేలో ఇంట్లో అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ కేక్ కట్ చేసిన మరుక్షణం మన ప్లాన్ ప్రకారం ఏం జరుగుతుందో వాళ్ళు అసలు ఊహించును కూడా ఊహించలేరు. వాళ్ళు హ్యాపీగా కేక్ కట్ చేసుకునే సమయంలో మనం వేసిన ప్లాన్ వల్ల ఆ ఫ్యామిలీ అంతా కిరిబిక్కిరైపోతుంది. ఈ రోజుతో నీ పంతం, నా పగ రెండూ నెరవేరుతాయి. అవును భాస్కర్ గారు, బిజినెస్ అంతా బాగానే టర్నోవర్ అవుతుంది. మీ బిజినెస్ ఎలా ఉంది? కొత్త వెంచర్ స్టార్ట్ చేశారా?
అయ్యా ఒక్కసారి పెద్ద ఆయన కలిసి వెళ్ళిపోతానయ్యా. చెప్తే అర్థం కదా నీకు? మా సార్ని కలవడానికి లేదు, పో అమ్మా. లేదయ్యా, నేను పనేమైనా దొరుకుతుందేమోనని అడగడానికి వచ్చాను. ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాను. ఒక్కసారి లోనికి వెళ్తానయ్యా. పో అమ్మా. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంట్రా నువ్వు చేసిన పని? బుద్ధి లేదా? పెద్దావిడని కూడా చూడకుండా నెట్టేస్తావా? ఎవరో తెలియదు సార్, డబ్బులు అడుక్కోటానికి వచ్చింది. నర్మయ్, ఎవరిని ఏమని అంటున్నావురా? ఆవిడ ఎవరో తెలుసా? అయ్యా ఆ, సర్లే, ఎవరైతే ఏంట్లే. ఆడవాళ్ళతో ఇలాగైనా ప్రవర్తించడం? పో, పో. ఏంటమ్మా ఇది? ఇలా వచ్చావేంటి? నీకేదైనా అవసరమైతే ఫోన్ చేయమని చెప్పాను కదా. ఇలా వచ్చి అవమానపడడం అవసరమా? నేను రాకూడదని అనుకున్నానయ్యా, కానీ ఈరోజు గంగ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం దాని పుట్టినరోజున నాకు చేతనైనంత వరకు దానికి అన్ని కొనిచ్చి అది సంతోషపడేలా పుట్టినరోజు జరిపించేదాన్ని. ఇప్పుడు ఎలాగో నాకు ఆ అదృష్టం లేదు. అందుకే ఒకసారి దాన్ని కళ్ళారా చూసుకుని వెళ్దామని వచ్చాను. అయ్యా మీరేమనుకోనంటే నేను మీ ఇంట్లో ఒక మూలను దాక్కుని గంగను ఒక్కసారి కళ్ళారా చూసుకుని వెళ్తానయ్యా. హా, అది కూడా మీరు అనుమతిస్తేనే. నీ బిడ్డని చూడ్డానికి నేను అనుమతి ఇవ్వడం ఏంటమ్మా? గంగను నవమాసాలు మోసి కనకపోయినా కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించి పెంచి పెద్ద చేశావు. అందుకే గంగ ప్రతి క్షణం నిన్ను తలుచుకుంటూనే ఉంటుంది. ఈ రోజు కూడా నిన్ను తలుచుకొని చాలా బాధపడిందమ్మా. నేనే సముదాయించి గుడికి పంపించాను. ఈ పాటికి వస్తూనే ఉంటారు. నువ్వు నాతో పాటు రా, గంగను చూసి ఏర్పాటు చేస్తాను. రామ్మా, రా. అదిగో రుద్ర గంగ వచ్చేస్తున్నారు. నువ్వు వెళ్ళి అక్కడ దాక్కో, గంగ కనిపిస్తుంది. వెంటనే వెళ్ళిపోకు. ఈరోజు గంగ పుట్టినరోజని ఇంట్లో వాళ్ళు కేక్ కట్ చేయిస్తున్నారు. నువ్వు తన సంతోషాన్ని కళ్ళారా చూడాలి. చూసేలా నేను ఏర్పాటు చేస్తానులే, ముందు నువ్వు వెళ్ళు. సరేనయ్యా. పెదనాన్న ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తాను, మీరు వెళ్ళి చాలా టైం అయింది కదా, ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. ఈలోపు భాస్కర్ ఫోన్ చేశాడు, తనతో మాట్లాడుతున్నాను. అది సరే గాని ఎందుకింత ఆలస్యం అయింది? గంగకి డ్రెస్ కొనడానికి షాప్కి వెళ్ళాం కదా, అక్కడ నాకు ఏ డ్రెస్ తీసుకోవాలో అర్థం కాలేదు, అందుకే ఆలస్యమైంది. పెద్దోరికి ఏం చెప్పకండి. అవును పెదనాన్న, అక్కడే లేట్ అయింది. పోన్లే. ఇంతకీ తన గుడికి తీసుకెళ్ళావా లేదా? తీసుకెళ్ళాను. సరే, పదండి పదండి.